బేహద్ పరం మహాశాంతి. మృత్యులోకంలో ఎన్నైతే భూతాలు ప్రేతాలు ఉన్నాయో అవన్నీ వాతావరణం యొక్క ప్రభావంలోనే ఉన్నాయి. ఈ వాతావరణం నుండి తప్పించుకోగలిగే వాళ్ళు ఎవరు అంటే ఆత్మజ్ఞాని, మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. వాళ్ళు కూడా కొన్నిసార్లు చిక్కుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఒకే గోల్ లక్ష్యం ఉంటుంది, ఇక్కడ నుండి త్వరగా బయటపడాలి అని. ఎవరి మెదడులో మైండ్లో ఈ గోల్ ఉంటుందో, నా మరణ ఖాయం త్వరగా వెళ్ళాలి, నా దగ్గర చాలా తక్కువ సమయం ఉంది అనేది తెలుసుకునేటువంటి వాళ్ళు సరైన మార్గంలో దారిలో ముందుకు ప్రయాణం చేయగలరు. డాక్టర్స్ కూడా ఇంకా చాలా తక్కువ సమయం మిగిలి ఉంది అని చెప్తే అప్పుడు అతని మనసులో అన్ని భూతాలు వెళ్ళిపోతాయి. అవును, మోహం మాయ అన్నీ వెళ్ళిపోతాయి. కొద్దిమంది వికారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగించుకుంటూ ఉంటారు. కానీ వికారి ఆత్మలు మేము చచ్చేదాకా తిరుగుతాము, ఎంజాయ్ చేస్తాము, భగవంతుని పేరు తీసుకోవటం కాదు, మనల్ని మనం సరి చేసుకోవటం కాదు, ఈ చాయిస్ మళ్ళా రాదు, నా కోసం ఇలా మాట్లాడటం కూడా తప్పే అనిపిస్తుంది. కొంతమంది వాసనలు వదలలేరు. పూర్వజన్మ యొక్క సంస్కారాలు చాలా గట్టిగా ఉంటాయి. ఈ జన్మలో ఎటువంటి తపస్సు చేయలేరు. కళ్ళు మూసుకొని కూర్చోవటం కూడా వారికి సాధ్యం కాదు. నేను ఆత్మను అని ఒప్పుకోలేరు. ఎప్పుడు డౌట్లోనే ఉంటారు. ఎందుకు ఎందుకు అని అంటూ ఉంటారు. అందుకనే డౌట్ఫుల్ అనిశ్చయ బుద్ధి అనేది ఉన్నవారికి బుద్ధి శాంతి అనేది లభించదు. సూటిగా చెప్పాలంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ మనసులో అనుమానం అనేది ఉంటుంది. వారి లోపల ప్రతి సెల్లో డౌట్ నిండిపోయి ఉంటుంది. అజ్ఞానం, మహా అజ్ఞానం మహా దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఈ దుఃఖానికి అంతం లేదు, దుఃఖానికి చికిత్స లేదు. దానికి ఒకే ఒక చికిత్స జ్ఞానము. జ్ఞానం ఎప్పుడు అర్థమవుతుంది అంటే చిన్నప్పుడు మనకు చెప్పారు కదా, చీకట్లో భూతం ఉంటుందని. తర్వాత జీవితాంతం చీకటిని చూసి భయపడతాం. ఆ సమయంలో అరే అది అబద్ధం, ఏమీ లేదు అని అర్థం చేసుకుంటే లోపల నుండి ఆ భయం అనేది పోతుంది. అప్పుడు మనం చీకటికి భయపడం. అలాగే మహా అజ్ఞానం చాలా జన్మల నుండి మనిషిని పట్టుకొని కూర్చుంది, ఇవ్వటం లేదు. మంత్ర తంత్ర యంత్ర అన్ని సిద్ధులు విధులు చేసిన చక్రాలు జ్ఞానము విన్నా కూడా తిప్పినా కూడా అజ్ఞాన భయం అనేది పోనే పోదు. మనిషి యొక్క బుద్ధి అలా ఉంటుంది. ప్రతి జీవుడు కొంచెం కొంచెం అనుభవం చేసుకొని ఉంటాడు, కానీ దాని గురించి చర్చలు చేయలేరు, పబ్లిక్గా మాట్లాడను లేరు. అర్థమైందా? ప్రపంచంలో ఉన్న వాతావరణంలో సంస్కారాలు రికార్డింగ్ అయిపోయి ఉంటాయి. అలాంటి ఆలోచనలు తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు లోపలికి ప్రవేశిస్తూ బుద్ధిని ఇంకొంచెం పాడు చేస్తూ ఉంటారు. రియల్గా కూడా నేను చూశాను.